మేకర్ లో మీరు వర్క్ చేసేటప్పుడు కీ స్ట్రోక్స్ ని అప్లై చేస్తే చాలా క్విక్ గా వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కూడా కీ స్ట్రోక్స్ ఇక్కడ షో చేయడం జరిగింది. టూల్ బాక్స్ కి సంబంధించిన కీ స్ట్రోక్స్ ఇలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింటర్ టూల్ సెలెక్ట్ కావాలి అనుకోండి, ఇది పాయింటర్ టూల్. మరి ఇది సెలెక్ట్ కావాలి అంటే మీకు F9 ప్రెస్ చేస్తే కీబోర్డ్ లో సరిపోతుంది. అట్లానే రొటేటింగ్ టూల్ సెలెక్ట్ కావాలి అనుకోండి పేజ్ మేకర్ లో Shift+2 షిఫ్ట్ పట్టుకొని F2 ప్రెస్ చేస్తే సరిపోతుంది. Shift+F2 అన్నమాట. అట్లానే లైన్ టూల్ కావాలి అంటే Shift+F3. ఆ విధంగా అన్నిటికీ కూడా ఇక్కడ కీ స్ట్రోక్స్ ఇవ్వడం జరిగింది. మరి డిఫాల్ట్ సెట్టింగ్స్ రావాలి అంటే అన్నిటికీ కూడా ప్రిఫరెన్సెస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ రావాలి అనుకోండి, ఇప్పుడు డబుల్ క్లిక్ ద పాయింటర్ టూల్, 2 సార్లు పాయింటర్ టూల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అట్లానే డాక్యుమెంట్ కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్ రావాలి అంటే Alt+డబుల్ క్లిక్ ద పాయింటర్ టూల్. ఇట్లా ప్రతి దానికి కూడా ఉన్నాయన్నమాట కీ స్ట్రోక్స్. ఓకే, మరి లేయింగ్ అవుట్ ఏ పబ్లికేషన్, దీనికి సంబంధించిన కీ స్ట్రోక్స్ ఇక్కడ గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అయి ఉన్న పబ్లికేషన్స్ అన్నిటిని సేవ్ చేయాలి అనుకోండి, Shift+File సేవ్ ఆల్ అని వస్తుందన్నమాట. ఫైల్లోకి వెళ్ళి మామూలుగా మీరు సేవ్ ఆల్ తీసుకుంటారు. Shift+File అండ్ సేవ్ ఆల్ అనేది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఒక పేజ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, Ctrl+Alt+ ఇట్లా Shift+G ఇట్లా అన్నమాట. మీరు మీ యొక్క దీంట్లో కూడా ట్రై చేయొచ్చు ఈ కీస్ ని. రొటేటింగ్ టూల్ కావాలి అనుకోండి, Shift+F2 చూడండి, ఆటోమేటిక్ గా రొటేటింగ్ టూల్ సెలక్షన్ లోకి వచ్చింది. ఆ విధంగా అన్నమాట. మరి లేయింగ్ అవుట్ పబ్లికేషన్ కి ఇట్లా రకరకాల యాక్షన్స్ కి రకరకాల కీ స్ట్రోక్స్ ఉన్నాయండి. తర్వాత వ్యూయింగ్ ఏ పబ్లికేషన్, పబ్లికేషన్ ని ఎలా వ్యూ చేయాలి అనే దానికి 100% వ్యూ కావాలి అనుకోండి, డబుల్ క్లిక్ జూమ్ టూల్ ఆర్ Ctrl+1 ప్రెస్ చేస్తే 100% వ్యూ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇట్లా అన్నిటికీ కూడా ప్రీవియస్ పేజ్ కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ పేజ్ కి ఎలా వెళ్ళాలి, ఇట్లా ప్రతి దానికి కీ స్ట్రోక్స్ ఉన్నాయండి. అట్లానే ప్రింటింగ్ ఏ పబ్లికేషన్, ప్రింటింగ్ సంబంధించినటివి. టైపోగ్రాఫికల్ కంట్రోల్స్ కి ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా కావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ కావాలి మీకు, Alt+8 ప్రెస్ చేస్తే బుల్లెట్ అనేది వస్తుంది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లాగా ఇట్లా కావాలి అనుకుంటే Alt+0176 న్యూమరికల్ కీప్యాడ్ లో నామ్లాక్ ఆన్ చేసుకొని ఇట్లా టైప్ చేయాలి. ఇట్లా ఈ క్యారెక్టర్స్ అన్ని రావాలి అంటే ఇట్లా ఈ కీ స్ట్రోక్స్ ఇవ్వాలి అన్నమాట. ఓకే, టెక్స్ట్ ని ఎడిట్ చేసేటప్పుడు ఒక వర్డ్ ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, డబుల్ క్లిక్ విత్ ఐబీఎం, డబుల్ క్లిక్ చేస్తే ఆ వర్డ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒక లైన్ పైకి వెళ్ళాలంటే అప్ యారో, ఇట్లా అన్నిటికీ కూడా ఉన్నాయన్నమాట. పవర్ షార్ట్ కట్స్ ఉన్నాయి, డైలాగ్ బాక్స్ లో ఎలా క్యాన్సిల్ చేయాలి, ఇట్లా రకరకాల వాటికి ఈ షార్ట్ కట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంట్రోల్ ప్యాలెట్ ఇన్ క్యారెక్టర్ వ్యూ, క్యారెక్టర్ వ్యూలో కంట్రోల్ ప్యాలెట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఈ బటన్స్ కి ప్రతి దానికి కూడా ఇక్కడ ఏ అంటే అప్లై బటన్, బి అంటే క్యారెక్టర్ వ్యూ పారాగ్రాఫ్ వ్యూ కి షిఫ్ట్ చేయడం,
ఇట్లా సి అంటే ఏంటి, ఫాంట్ ఆప్షన్, ఇట్లా అన్నిటికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లనే కంట్రోల్ ప్యాలెట్ ఇన్ పారాగ్రాఫ్ వ్యూ. పారాగ్రాఫ్ వ్యూలో అయితే ఇలా ఉంటుంది. ప్యాలెట్ కంట్రోల్స్, ఇట్లా రైట్ సైడ్ మీకు ప్యాలెట్స్ వస్తూ ఉంటాయి. కలర్ ప్యాలెట్ అని, అట్లా లేఅవుట్ ప్యాలెట్ అని, ఇట్లా రకరకాల ప్యాలెట్స్ వస్తుంటాయి. వీటికి సంబంధించిన ఆప్షన్స్ అండి ఇవి. కలర్ ప్యాలెట్ లో మళ్ళీ కీ స్ట్రోక్స్, అట్లనే స్టైల్స్ ప్యాలెట్ లో ఏమున్నాయి, లేయర్స్ ప్యాలెట్ లో ఏమున్నాయి, ఇట్లా అన్నిటికీ కూడా ఉన్నాయి. ఈ కీ స్ట్రోక్స్ ని మీరు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుని అలవాటు చేసుకుంటే తొందరగా మీరు వర్క్ ని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ వర్క్, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ చేయాలనుకున్నారో ఆ డాక్యుమెంట్ ని ముందర పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజిటింగ్ కార్డ్ తీసుకోండి, దాని సైజ్ ఎంత, దాంట్లో ఏమేమి మ్యాటర్ ఉంది, ఏ విధంగా మనం ప్రిపేర్ చేయగలం అనేది చూసుకోండి. అట్లానే ఒక లెటర్ ఉంది, లెటర్ ఏ విధంగా చేయగలం ఈ యొక్క పేజ్ మేకర్ లో, అట్లానే ఒక వెడ్డింగ్ కార్డ్ ఏ విధంగా చేయగలం, దానికి కావాల్సినటివి ఏంటి అనేటివి చూడాలి. మరి ఈ వెడ్డింగ్ కార్డ్స్ ఇట్లాంటివి డిజైన్ చేసేటప్పుడు రకరకాల ఫిగర్స్, పిక్చర్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. అవి మీకు బయట దొరుకుతాయి. వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ డివిడీస్ ని, ఆ సిడీస్ ని, వాటి ద్వారా మీరు పిక్చర్స్ ని తీసుకొని వచ్చి వాటిల్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే,